హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఈరోజు మా మమ్మీ అండ్ అమ్మమ్మ ఇద్దరు కూడా మా ఇంటికొచ్చారండి. మా పెళ్ళయ్యి 5 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుండి కూడా అమ్మమ్మని రమ్మంటే అస్సలు వచ్చేది కాదు. ఇప్పుడు మా మమ్మీ ఒక 2 డేస్ ఉండి ఎళ్తాను అని చెప్పేసి అంటే మమ్మీతో పాటు అమ్మమ్మ కూడా వచ్చిందండి. ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే పెద్దవాళ్ళు మన ఇంటికొస్తే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా! అందులో మేము రూమ్ పెట్టి నుండి అస్సలు అమ్మమ్మ మా ఇంటికి రాలేదండి. అందుకోసమని ఇప్పుడు ఒక్క 2 డేసే ఉండి వెళ్దువు అని చెప్పేసి మేమంటే మా అమ్మమ్మ అయితే మా ఇంటికి వచ్చిందండి. వస్తూ వస్తూ చాలా ఐటమ్స్ తీసుకొచ్చారు. అవేమి తీసుకొచ్చారు అనేది మీతో షేర్ చేసుకుంటానండి. ముందు వరలక్ష్మి వ్రతం ఉంది కదా, అందుకోసం అని చెప్పేసి కొన్ని ఐటమ్స్ అయితే బాసర నుండి తీసుకొచ్చారండి. మమ్మీ వాళ్ళది బాసర. సో అక్కడ నుండి కొన్ని ఐటమ్స్ నా కోసం తీసుకొచ్చారు. అమ్మమ్మ ఇంటి దగ్గర ఉన్నవన్నీ కూడా అమ్మమ్మ తీసుకొచ్చింది అండ్ మమ్మీ కొన్ని తీసుకొచ్చింది. అవన్నీ కూడా ఇప్పుడు మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అమ్మమ్మ చాలా అంటే చాలా ఫాస్ట్ అండి. ఎక్కడి నుండి ఏ ఐటెం తేవాలో అన్నీ కూడా క్లారిటీగా తెలుస్తుంది కదా, అవన్నీ కూడా తీసుకొచ్చిందండి. తమలపాకులు కూడా అక్కడి నుండే తీసుకొచ్చింది. బాసర అమ్మవారి టెంపుల్ వల్ల మాకు ఫ్లవర్స్ ఎక్కువే ఉంటాయి. అందుకోసమని బంతి పూలు అండ్ టెంపుల్ లడ్డు, మామిడాకులు, లోటస్ చాలా మెయిన్ అండి. అమ్మవారికి కంపల్సరిగా లోటస్ తీసుకొని వెళ్తారు. సో మాకు అవైలబుల్గా ఉంటాయి. అవి కూడా నేను అక్కడి నుండే తీసుకొని రమ్మని చెప్పేసి అన్నాను. సో అన్నీ కూడా తీసుకొచ్చింది. మమ్మీ వచ్చేసి నువ్వుల బూరెలండి. ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. చాలా బాగుంటుంది. అండ్ మాకు మొన్నటి వరకు కూడా గేదెలు, ఆవులు చాలా ఉండేయండి. దానికోసమని అప్పుడు నెయ్యి అంతా కూడా ఉండే. ఆ నెయ్యి నాకు ఇక్కడ అయిపోయింది అని చెప్పేసి మా మమ్మీతో అంటే 1 కేజీ వరకు అయితే నెయ్యి తీసుకొని వచ్చింది. అండ్ బూరెలది పౌడర్ కూడా తీసుకొని వచ్చిందండి. ఒకవేళ అయిపోతే ఇక్కడ నేను చేసి ఇస్తాను అని చెప్పేసి పౌడర్ కూడా ఒక బాక్స్లో పెట్టుకొని తీసుకొని వచ్చారండి. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లలు అంటే మా పెద్దోడు కొద్దిగా ఇష్టపడుతూ ఉంటాడు. అమ్మమ్మ ఏం తీసుకొచ్చావని అడుగుతూ ఉంటాడు. సో మమ్మీ ముందే అన్నీ కూడా తీసుకొని వస్తూ ఉంటుంది. అండ్ మెయిన్గా వచ్చేసి శ్రావణ మాసము ఆషాఢంలో గోరింటాకు కదండి. ఇక్కడ సిటీలో గోరింటాకు అంత కష్టమే, దొరకదు. సో ఇది కూడా అక్కడి నుండే తీసుకొని వచ్చారు. అండ్ చిన్న చిన్నవి ఇంట్లో ఉన్నవన్నీ కూడా తీసుకొని వచ్చింది. మమ్మీ అయితే చెప్పకముందే అన్నీ తీసుకొని వస్తూ ఉంటుందండి. నేను ఎంత వద్దు లగేజ్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాను. కాకపోతే అన్నీ తీసుకొని వచ్చిందండి. పప్పులు కూడా కొద్దిగా అయిపోయి ఉండే. సో అవి కూడా ఉన్నంత వరకు తీసుకొని వచ్చింది. అవన్నీ కూడా ఇప్పుడు మేము సర్దుకోవాలండి. సర్దుకొని మళ్ళీ వరలక్ష్మి వ్రతానికి అన్ని ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసుకోవాలి. ఈ అమ్మమ్మ మమ్మీ ఉన్నంత వరకు నేను ఒక 2-3 వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేస్తానండి. ఎలా ఉన్నాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాగే బాగున్నాయి అని చెప్పేసి అంటూ అయితే నేను వ్లాగ్స్ కంటిన్యూ చేస్తానండి. ఈ చాట చూసారా, మమ్మీ లాస్ట్ వీక్ ధర్మాపురి వెళ్ళింది. అక్కడ చాట గుల్ల కంపల్సరీ కొనుక్కోవాలి అని చెప్పేసి అన్నారట. సో నా కోసమని అది తీసుకొని వచ్చింది. అండ్ ఇలా చిన్న చిన్న ఐటమ్స్ కూడా నాకు చాలా ఇష్టం అండి. అందుకోసమని మమ్మీ తీసుకొని వచ్చింది. ఎవరి మదర్కైనా సరే కూతురు ఉన్న వాళ్ళు ఇలాగే కొంటూ ఉంటారేమో అండి. నాకు స్టిక్కర్ ప్యాకెట్స్, రబ్బర్ బెన్స్ చాలా తీసుకొస్తూ ఉంటుందండి. అండ్ ఒక 2 డ్రెస్సెస్ కూడా తీసుకొని వచ్చింది. ఇవన్నీ కూడా అన్నీ సర్దుకోవాలండి. ఇప్పుడే అంతా ఇప్పకండి, మళ్ళీ సర్దుకుందామని చెప్పేసి అన్నాము. కానీ ఏమేమి తీసుకొచ్చారు అని చూడడము చాలా ఆతృతగా ఉంటుంది కదా. అన్నీ ఇలా హాల్లో పెట్టేసుకొని ఒక్కోటి చూస్తూ ఉంటున్నానండి. అదేవిధంగా మా అమ్మమ్మకు చాలా రోజులకు వచ్చావు అని చెప్పేసి చిన్న చిన్న ముచ్చట పెట్టుకుంటూ అన్నీ సర్దేసుకున్నామండి. కరివేపాకు చెట్టు కూడా మా ఇంట్లో చాలా పెద్ద ఉంది. అక్కడి నుండే ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడి నుండే తీసుకొని వస్తాను. అండ్ లాస్ట్లో క్యారమ్ బోర్డ్ తీసుకొచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది.